బెనర్జీ ఒక యాక్టివిటీతో చెడిపోతుంటే పరువు పోగొట్టుకుంటుంటే మన ఎంపీ శబరి ఒక బాధ్యతాయుతమైనటువంటి పనితో సక్సెస్ అయ్యారు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అంటే తన ప్రాంతంలో తాజాగా జరుగుతున్నటువంటి బియ్యం అక్రమ రవాణా మీదన ఆవిడ తీసుకున్నటువంటి చర్యలు అన్నటువంటిది కీలకమైనవి. అన్ఎక్స్పెక్టెడ్గా కాదు, అసలు ఎవ్వరికీ తెలియకుండా ఇట్లా ఉంటాయి అన్నటువంటి విషయాన్ని ఆమె కనిపెట్టారు. బియ్యానికి సంబంధించినటువంటి అక్రమ రవాణా మీదన దృష్టి సారించారు. ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా రైడ్ చేయడంతో బియ్యం దొరికినాయి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఇళ్ల దగ్గర బియ్యం దొరకడం అన్నటువంటిది నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూ. పెద్ద ఎత్తున వాటిని పట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. తద్వారా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో ఈ వ్యవహారాలకు సంబంధించి మరింత ఇష్యూస్ బయటకు తీస్తామన్నటువంటి పాయింట్ కూడా చెప్పుకొస్తున్నారు. ఓవరాల్గా ఈ తెల్లవారుజాము నుంచి జరిగినటువంటి సివిల్ సప్లైస్ డైరెక్టర్ మహేష్ నాయుడు, పాణ్యం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి, సుగాలిమెట్ట వీఆర్ఓ బీరేంద్రల సమక్షంలో గోదాములకి తాళాలు వేశారు. అసలు ఉమ్మడి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్న వైసీపీ నేతల అక్రమ రేషన్ బియ్యం దందా ఏంటని ప్రశ్నించారు. ఎక్కడయ్యాయి అంటే పాణ్యం మండలం కాటసాని రాంభూపాల్ రెడ్డి గోరుకల్లు తండాలో అక్రమంగా నిల్వ ఉంచారంట 500 రేషన్ బియ్యం బస్తారు. అలాగే తమ్మరాజుపల్లె గ్రామంలో కూడా అక్రమంగా నిల్వ ఉంచిన 1000 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమ గోదాముల మీదన నిన్న రాత్రి 9:30 గంటల సమయంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్వయాన అధికారులతో కలిసి మెరుపు దాడులు చేయడం, 1500 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యాన్ని సీజ్ చేయడం అన్నటువంటిది కీలకమైన పరిణామం అయింది.